నా తోటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా హృదయపూర్వకంగా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయాల శాఖ అజయ్ జైన్ సార్ని కలవడం జరిగింది. అలాగే ఇతర అధికారులను కూడా కలిసి కొన్ని అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలు, సచివాలయ ఉద్యోగులకు అవసరమైనటువంటి సబ్జెక్ట్స్ మీద వారి దృష్టికి తీసుకుని వెళ్ళి వినతి పత్రాన్ని సమర్పించాం. దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, మనం విధుల్లో చేరిన మొదటి రోజు నుంచి కూడా నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని వినతి పత్రంలో మనం మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రమోషన్ ఛానల్స్కి సంబంధించి ఇప్పటికీ 4 కేటగిరీలకు సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగులు ప్రమోషన్స్ ఇచ్చి ఉన్నారు. మాకు కూడా అన్ని విభాగాలకు సంబంధించిన వారికి ప్రమోషన్ ఛానల్స్ కల్పించాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే యూనిఫామ్కి సంబంధించి యూనిఫామ్ అలవెన్స్ కానీ లేదా యూనిఫామ్ తొలగించడం గురించి కానీ రిక్వెస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అదే రకంగా అరియర్స్కి సంబంధించిన విషయం కూడా మొదటి 2వ విడతలో జరిగిన 2019-20 బ్యాచ్కి సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగుల అరియర్స్ విషయాన్ని కూడా గౌరవ స్పెషల్ సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఏ రకంగా అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, గతంలో ఉన్న పాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తూ ఉన్నారో హౌసింగ్ సొసైటీస్ ద్వారా, అదే రకంగా గ్రామ వార్డు సచివాలయాలకు కూడా హౌసింగ్ సొసైటీస్ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఏదైతే సరెండర్ లీవ్స్కి సంబంధించినటువంటి అంశం ఇప్పటికే గతంలో అడిగి ఉన్నామో అది ఫైనల్ అవుతూ ఉంది. సరెండర్ లీవ్స్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా గౌరవ స్పెషల్ సిఎస్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ సచివాలయ ఉద్యోగులకు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో 1,34,000 మంది పనిచేస్తూ ఉంటే కావాలని చెప్పి కొంతమంది ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని వ్యతిరేకంగా చేస్తూ కొంతమంది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, క్షేత్రస్థాయి అధికారులు కావచ్చు, వారు సచివాలయ ఉద్యోగుల్ని తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేస్తూ వారి మీద అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అంతటితో ఆగకుండా ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి అనవసరమైనటువంటి, అంటే అవసరమైన మేరకు పని ఉంటే పని చేయించుకోవడం వేరు, కానీ కావాలని చెప్పి ఇబ్బందులు గురి చేస్తూ మహిళా ఉద్యోగుల పట్ల కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నటువంటి భాష తీవ్ర అభ్యంతరకరం అని చెప్పి ఇలాంటి పరిస్థితులు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా గౌరవ స్పెషల్ సిఎస్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన మీదట ఇమీడియట్గా దీని మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పి వారు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మానిటరింగ్ సిస్టమ్స్ మనకి సంబంధించి ఒకేసారి మల్టిపుల్ డైరెక్షన్స్ నుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయో అలా కాకుండా సింగిల్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ద్వారా సచివాలయ ఉద్యోగులందరినీ కూడా పర్యవేక్షించాలని, వారికి పని కల్పించే విధంగా, అంటే ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వర్క్కి సంబంధించి ఇస్తారో అవన్నీ కూడా ఒక సింగిల్ అడ్మినిస్ట్రేషన్ మానిటర్ చేసే విధంగా చూడాలని చెప్పి కూడా అభ్యర్థించడం జరిగింది. అలాగే సింగిల్ రిక్రూట్మెంట్, అంటే ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగం ద్వారానే ఇతర ప్రమోషన్స్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు ఏవైతే చేపడుతుందో దాంట్లో మొదటి అంశంగా ఉన్నటువంటి మొదటి స్టెప్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ ప్రమోషన్స్ ద్వారా పై లెవెల్ వరకు కూడా తీసుకెళ్లాలని, ఈ విషయాన్ని పరిశీలించాలని చెప్పి గౌరవ స్పెషల్ సిఎస్ గారిని కోరడం జరిగింది. దీంతో పాటుగా మన నూతన డైరెక్టర్ గారిని కలిసే సందర్భంలో సార్ని జస్ట్ అపాయింట్మెంట్ లేట్ అయిపోవడం వల్ల సార్ అప్పుడే బయలుదేరడం జరిగింది. అలాగే పాత డైరెక్టర్ గారు ఎవరైతే గతంలో ఉన్నటువంటి లక్ష్మీషా సార్ని కూడా కలిసి కొన్ని విషయాల మీద వారు కూడా తగిన సూచనలు చేయడం జరిగింది. అదే రకంగా ఉద్యోగులందరూ కూడా రాబోయే నెలన్నర పాటు కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఎక్కడన్నా అనవసరమైనటువంటి ఇబ్బందులు మీకు ఏదైనా అధికారులు కల్పిస్తే ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ నెంబర్ 138/2020 తరఫున నిరంతరం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల కోసం నిస్వార్థంగా పనిచేస్తామని, మాతో పాటు మంచివారు, మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మాత్రమే నాయకులుగా ఉన్నారనేటువంటి విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తూ వ్యవస్థ ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి ఈ వ్యవస్థ ఉన్నంత వరకు, ఈ వ్యవస్థలో మేము పనిచేస్తూ ఉన్నంతసేపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధి, అదే రకంగా ఆంధ్రప్రదేశ్